ఎడారి కోతి మరియు వర్షం. ఒకప్పుడు ఒక ఎడారి ప్రాంతంలో ఒక చిన్న కోతి జీవించేది. ఆ ఎడారిలో చెట్లు చాలా తక్కువ. కాని ఆ కోతి ఒక పెద్ద చెట్టు మీద తన చిన్న గూటిని కట్టుకుని అక్కడే ఉండేది. ఒకరోజు ఆకాశం నల్ల మేఘాలతో కమ్ముకుపోయింది. వర్షం కురవబోతుందనిపించింది. కోతి ఆనందంగా, ఇవాళ వర్షం పడబోతోంది అని అరిచింది. వర్షం మొదలైంది. వాన కురుస్తున్న మేఘం. ఎడారంతా చల్లగా మారింది. కోతి ఆలోచించింది, ఈ నీటిని ఎక్కడైనా నిల్వ చేస్తే మంచిది. అప్పుడు అది మట్టితో చాలా గిన్నెలు తయారు చేసింది. వర్షం నీరు ఆ గిన్నెల్లో నిండిపోయింది. కోతి చాలా సంతోషపడింది. తర్వాత కోతి కొంచెం నీరు తాగింది. అప్పుడు దానికి దాహంగా ఉన్న మరికొన్ని జంతువులు, కుందేళ్లు, నక్కలు, పక్షులు వచ్చాయి. కోతి వారందరికీ నీరు తాగమని చెప్పింది. అందరూ ఆనందంగా నీరు తాగారు. కోతి కూడా సంతోషంగా చూసింది. వర్షం ఆగిపోయిన తర్వాత ఎడారి మళ్లీ వేడిగా మారింది. సూర్యుడు కానీ కోతి వర్షపు నీటిని నిల్వచేసింది కాబట్టి ఎడారిలోని జంతువులందరికీ నీటి కొరత లేకుండా పోయింది. అలా కోతి ఎడారికి ప్రాణం ఇచ్చిన చిన్న హీరో అయింది. ఎరుపు